ఉగాదికి తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా 4 రకాల రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. ఆవ పెట్టిన పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. బౌల్‌లోనికి కొద్దిగా చింతపండు ఏసుకొని, ములిగేంత వరకు వాటర్ పోసుకొని, చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, హాఫ్ టీ స్పూన్ ఆవాలేసుకొని, ఆవాలని చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలిపి, మనం తీసుకున్న చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్‌లోనికి పావు టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా అల్లం, 4, 5 ఎండుమిర్చి ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది కావాలంటే ఈ పొడిని అన్నంలో ఏసుకొని కలుపుకోవచ్చు. ఒక 4, 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ బెల్లం ఏసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. మీకు గనక బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలను చిటపటలాడిన తర్వాత పల్లీలు, జీడిపప్పు, పచ్చెనపప్పు వేసుకొని ఒక 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు ఇవి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ చింతపండు రసంలో పసుపు వేసాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించున్న రైస్‌లోకి మనం ఉడికించిన చింతపండు రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న తాలింపు పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు గనుక సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా ఆవ పెట్టిన పులిహోర రెడీ. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి పైన క్రిస్పీగా, రోజు మొత్తం టేస్ట్ ఒకేలా ఉండాలంటే గనక ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బౌల్‌లోనికి కప్పు మినపప్పు, వేరొక బౌల్‌లోనికి 2 కప్పులు బియ్యం వేసుకొని ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్‌తో బియ్యం కూడా తీసుకోవాలి. ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4, 5 గంటల పాటు నానిన తర్వాత నానిన మినపప్పు మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్‌లోకి మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార వేయడం వల్ల బూరెలు రంగనేవి మంచిగా ఉంటాయి. ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోన పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం. గిన్నెలోనికి కప్పు పచ్చెనపప్పు వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పచ్చెనపప్పుని నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక కప్పు పచ్చెనపప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత పూర్తిగా చల్లగిన తర్వాత చూపిస్తున్నాను. పప్పుని ఇలా పట్టుకుంటే పూర్తిగా మెత్తగా అయిపోవాలి. దీనిలో ఉన్న వాటర్ వంపేసేసుకొని పచ్చెనపప్పుని మిక్సీలో వేసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. కప్పు పచ్చెనపప్పుకి కప్పు బెల్లం మీద సరిపోతుంది. బెల్లం మీద పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చెనపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని ఒక 4, 5 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం సిమ్‌లో పెట్టుకొని గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గట్టిగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత చిన్న చిన్న బాల్స్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గంట తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం చేసుకున్న పూర్ణాన్ని తోపులో ముంచుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. మీకు గనక పిండి అనేది పలుచగా అయితే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకొని నూనె పడిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తోపు అనేది మరీ పలచగైతే గనక కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెడితే కొద్దిగా గట్టిపడుతుంది.
ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే, మిగిలిన పిండి కూడా ఇలానే బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా బూరెల్ని తయారు చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే గనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా రోజంతా ఒకే టేస్ట్‌లో ఉంటుంది. మీకు నచ్చితే పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా చేస్తే గనుక పాలు ఇరగకుండా మంచి టేస్టీగా ఉంటుంది. బౌల్‌లోనికి గ్లాస్ రైస్ ఏసుకొని, ఒకసారి వాష్ చేసుకొని, ములిగేంత వరకు వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని, ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బండిలోకి గ్లాసున్నర బెల్లం, అర గ్లాసు వాటర్ పోసుకొని, బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 6 గ్లాసులు పాలు, 1 గ్లాసు నీళ్ళు పోసుకొని, పాలను ఒక పొంగొచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. పాలనేది ఒక పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఏసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మధ్య మధ్యలో కలుపుతూ అన్నం మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత అన్నం అనేది ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. అన్నం అనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ ఏసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని, ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గట్టిపడిన తర్వాత ఒక గ్లాసు పాలు పోసుకోవాలి. ఈ పాలు పోసుకోవడం వల్ల ఎక్కువసేపు గట్టిపడకుండా మంచి టేస్ట్‌గా ఉంటుంది. ఈ పాలు పోసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్నాం కదా! అది పూర్తిగా చల్లగైన తర్వాత మనం ఉడికించుకున్న అన్నంలో ఏసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఏయడం వల్ల పాలు ఇరిగిపోకుండా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఎంచి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా ఏసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా పరమాన్నం రెడీ. ఇలా చేస్తే గనక పాలు విరగకుండా, అలాగే ఎక్కువసేపు గట్టిపడకుండా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. గుడిలో ప్రసాదంలాగా పొడి పొడిలాడుతా మంచి టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, పావు కప్పు పెసరపప్పు ఏసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు బియ్యం, అలాగే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఏసుకొని, ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే బియ్యం తీసుకున్నామో, అదే కప్‌తో 3 కప్పులు వాటర్ పోసుకొని, అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే గిన్నెలోకి మనం నానబెట్టుకున్న ఆ పెసరపప్పు బియ్యాన్ని, అలాగే వాటర్ సహా వేసేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగొచ్చిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత వాటర్ అనేవి కొద్దిగా ఉన్నాయి కదా! ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ అనేవి పూర్తిగా ఇంకిపోయినియి. తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ బియ్యం కూడా ఏసుకోవచ్చు. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఈ బెల్లం వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మీకు మెత్తగా కావాలంటే గనక ఈ టైంలో పప్పుతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చక్కెర పొంగల్ అనేది మెత్తగొస్తుంది. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌కొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ జేసి ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా చక్కెర పొంగల్ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చక్కెర పొంగల్ గనక ఇలా చేస్తే గుళ్ళో ప్రసాదంలాగా పొడి పొడిగా మంచి టేస్ట్‌గా ఉంటుంది. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండితో హెల్తీగా బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. గిన్నెలోనికి కప్పు పచ్చెశనగపప్పు ఏసుకోవాలి. 2, 3 సార్లు వాష్ చేసుకొని
పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత కుక్కర్‌లోకి మనం వాటర్ సహా నానబెట్టిన పప్పునేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక బౌల్‌లోనికి కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండనేది ముద్ద చుడితే ముద్దలా రావాలి. మీకు గనక రాకపోతే కొద్దిగా నెయ్యేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ వంపేసుకొని పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పప్పనేది చల్లగైన తర్వాత మిక్సీలో ఏసుకొని వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కప్పు బెల్లం ఏసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పప్పేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకునే చేయాలి. లేకపోతే గనక పప్పు అనేది మాడిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపి ఇది కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పప్పు అనేది ఇలా గట్టిగా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పిండిని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. షీట్ పైన కొద్దిగా నూనె అప్లై చేసుకొని మనం కలుపుకున్న పిండిని గిన్నె షేప్‌లోకి తయారు చేసుకోవాలి. అందులోనికి మనం ఉడికించుకున్న పూర్ణాన్ని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ ప్లేస్‌లో పసుపునైనా వాడుకోవచ్చు. షీట్ పైన పెట్టుకొని దానిపైన మరొక షీట్ పెట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు కావాలంటే చపాతీ కర్రతోనే సరే రోల్ చేసుకోవచ్చు. బొబ్బట్టు లోపల పూర్ణం ఇలా చేయడం వల్ల వారం రోజుల వరకు నిలువ ఉంటుంది. బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా బొబ్బట్లను కాల్చుకోవాలి. అంతేనండి. ఎంత టేస్టీగా, ఈజీగా, హెల్తీగా గోధుమ పిండితో బొబ్బట్లు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కావాలంటే గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండినైనా వాడుకోవచ్చు. కప్పు గోధుమ పిండికి కప్పు బెల్లమైతే సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తింటే కొద్దిగా బెల్లాన్ని తగ్గించుకోవచ్చు.